ఇన్ని తేడాలు చూడట్లేదు ఆనంది. నువ్వు నాకు నచ్చావు. నీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇలా తల అడ్డంగా ఊపితే దాని అర్థం ఏంటి? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, మీ నోటి నుంచి ఈ మాట వస్తుందని నేనెప్పుడు ఊహించలేదు సార్. ఈనాడు నేను ఆ ఉద్దేశంతో మీ దగ్గర మాట్లాడలేదు. అసలు నేను అలా ఊహించలేదు. ఊహిస్తే తప్పేంటి? నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలీదు ఆనంది. కానీ నా మనసు మాత్రం నిన్నే కోరుకుంటోంది. నా లైఫ్ పార్ట్నర్ నువ్వే అని ఫిక్స్ అయిపోయాను. చెప్పానంది, నేనంటే నీకు ఇష్టమే కదా. నన్ను నీ లైఫ్లోకి ఆహ్వానించాలని ఉంది కదూ? చెప్పానంది, చెప్పు. లేదు సార్, మిమ్మల్ని అలా చూడటం నా వల్ల కాదు సార్. మీరు నాకు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు సహాయం చేశారు. ఆ విశ్వాసం, కృతజ్ఞత నా ఆఖరి శ్వాస విడిచే వరకు ఉంటుంది. అంతకు మించి మీ మీద ఇలాంటి ఆలోచన, అభిప్రాయం లేవు సార్. అసలు నేనేంటి, మీ భార్యనేంటి, కలలో కూడా అలా అనుకోకూడదు, ఆలోచించకూడదు సార్. ఎందుకని? ఎందుకు? ఎందుకంటే మీరు నా దృష్టిలో దేవుడు సార్. మిమ్మల్ని దేవుడు లాగానే చూస్తున్నాను. మీరు నా ప్రాణం అడిగినా సంతోషంగా ఇచ్చేస్తాను. కానీ మీ పక్కన భార్యగా మాత్రం ఉండలేను సార్. నన్ను క్షమించండి సార్, క్షమించండి. మీ మీద నాకున్నది దేవుడి మీద భక్తురాలికున్న ప్రేమ సార్. అంతేకాని మీ జీవితాన్ని పంచుకోవాలి అనుకునే ప్రేమ కాదు. అటువంటి ప్రేమ నా వల్ల కాదు సార్. ఇన్నాళ్లుగా నేను మీతో చెప్పకపోవడం నేను చేసిన పెద్ద తప్పు సార్. నేను అశ్విన్ని మనసారా ప్రేమిస్తున్నాను సార్. నన్ను క్షమించండి సార్. ఆంటీ, మహేష్ కనిపించాడా? మొత్తం వెతికాను మిత్ర, ఎక్కడ కనిపించలేదు. ఏం జరుగుతుందో అని భయంగా ఉందంటే. ఆనందికి మహేష్ ప్రపోజ్ చేసేసుంటాడు. నాకు తెలిసి చేసేసుంటాడు. నోర్ముయ్, నేనసలే టెన్షన్ పడుతుంటే నువ్వింకా కంగారు పెడతావేంటి? ఆనంది, ఆనంది, ఆనంది. పార్వతి, మహేష్ ఏడి? వాడి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. తెలీదండి, కాల్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అరే మావా,
ఇరా ఆనంది కనిపించిందా? లేదురా, అంతా చూసాం, ఎక్కడ కనిపించలేదు. ఛా! అరే మామ, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఆనంది తెలివి తక్కువైందేం కాదురా. మహేష్ సార్కి నిదానంగా అర్థమయ్యేలా చెప్పి తన సమస్య తనే పరిష్కరించుకుంటుందిరా బాబు. అంకుల్, మహేష్ వస్తున్నాడు. మహేష్, ఎక్కడికి వెళ్ళావు? ఎవరికి చెప్పకుండా ఎక్కడికెళ్ళాం మహేష్? మహేష్ చెప్పవేంట్రా? మహేష్ మహేష్ సార్ సార్ సార్, చెప్పేశావా? అవును. అసలు ఏంటి పార్వతి ఇది? ఫంక్షన్ హాల్ నుంచి బయటికి వెళ్ళిన మహేష్ ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మరి ఎక్కడికి వెళ్ళాడు? అయినా వాడి లవ్ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు, నేను చూసుకుంటానని నీకెంతగానో చెప్పాను. అయినా నువ్వు విన్నావా? అసలు అక్కడ ఏం జరిగిందో, వాడలా కోపంగా ఎందుకు వెళ్ళిపోయాడో నాకేం తెలీదండి. నేను నమ్మను పార్వతి. ఫంక్షన్ హాల్లో నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నువ్వు మిత్ర కలిసి మహేష్ని అడుగడుగునా ఇరిటేట్ చేస్తూనే ఉన్నారు. అప్పటికి వాడేంటి అలా ఉన్నాడని నిన్ను నేను చాలాసార్లు అడిగాను. నీ నుంచి సరైన సమాధానం రాలేదు. ఇప్పటికైనా చెప్పు, అసలు అక్కడేం జరిగింది? వాడు అసలు ఎందుకు అలా కోపంగా వెళ్ళాడో చెప్పు పార్వతి. ఇది మరీ బాగుంది. వాడలా కోపంగా వెళ్ళిపోవడానికి కారణం నేనే అన్నట్టు మాట్లాడతారేంటి? మ్యాటర్ అది కాదు, అసలు అక్కడ ఏం జరిగింది అది నాకు తెలియాలి. ఫంక్షన్లో ఆనందిని ప్రేమిస్తున్న విషయం మహేష్ అందరి ముందు ఓపెన్ గా చెప్పాలనే ఆలోచనలో ఉన్నాడని తెలిసి నేను మిత్ర ఆపాలనే ప్రయత్నం చేశాం. ఒక్కసారిగా వాడు ఆనంది ఇద్దరు కనిపించకపోవడంతో నేను మిత్ర అక్కడంతా వెతికాం. అంతకు మించి నాకేం తెలీదండి. ఆనందితో తన లవ్ గురించి చెప్పుకుంటే చెప్పుకోని అని వదిలేయొచ్చు కదా. వాడేం తన మెడలో తాళి కట్టలేదు కదా. అసలు నీకో విషయం తెలుసా? మహేష్ ఆనంద్ని ప్రేమిస్తున్నాడు తప్ప ఆ అమ్మాయికి అలాంటి ఉద్దేశమే లేదు. ఇదంతా నాకు తెలుసు కాబట్టే సైలెంట్గా ఉన్నాను. అన్నీ సగం సగం తెలుసుకోవడం, గొడవ చేయడం, ఇదంతా మీ ఆడవాళ్ళకే చెల్లుతుంది. మీరు నన్ను ఎన్ని మాటలైనా అనండి, నాకు కావాల్సింది నా కొడుకు. వెళ్ళి వాణ్ణి వెతికి తీసుకురండి. వాడు రెగ్యులర్గా ఎక్కడెక్కడికి వెళ్తాడో ఎంక్వైరీ చేయించాను, ఎక్కడా లేడు. ఇప్పుడు నన్ను వెళ్ళి ఎక్కడని వెతకమంటావు? నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో